Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన అనంతరం ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వాన్ని ఆహ్వానించి ఈ మీట్ ద ప్రెస్ ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి నాయకత్వం వహిస్తున్న నా సోదరులు 2.5 దశాబ్దాల క్రితమే పరిచయమై ఉద్యమం పట్ల మొదటి నుంచి సానుకూల దృక్పథం కలిగి ఉద్యమ ప్రస్థానంలో ప్రతి విషయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు అందిస్తూ నేటి వరకు అదే చేయూత అదే సహకారం అదే స్నేహం కొనసాగిస్తూ ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించిన తమ్ముడు అధ్యక్షులు కప్పర ప్రసాదరావు గారికి, నా సోదరులు ప్రధాన కార్యదర్శి బింగే స్వామి, రాష్ట్ర కార్యదర్శి బాబురావు, తమ్ముడు పెద్దపురం నరసింహ, అఖిల భారత ఉపాధ్యక్షులు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా ప్రోత్సహిస్తూ సహకరిస్తూ వచ్చింది. అందుకు ముందుగా మీ అందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారం వెలకట్టలేనిది. మీ అండదండలతోటే ఈ లక్ష్యం చేరినామని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. వాస్తవానికి ఈ భారతదేశంలో మొదటి బహుశా విలేకరులం మేమేనేమో. మా డప్పే ఒక విలేకరిగా, డప్పు పట్టుకున్న మేమే ఒక విలేకరులుగా మేము మా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టాము. మా కులం మనందరూ తెలుసు. ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకొక మీడియా అందుబాటులోకి రాకముందు ప్రభుత్వాలు తీసుకునే, సమాజం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గ్రామాల్లో అమలు చేసే కాడ ప్రచారం చేసేది దండోరా, డప్పు చాటింపు. ఏ సదుపాయాలు వచ్చినా గ్రామాల్లో, ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో మాదిగల డప్పు శబ్దమే, డప్పు ద్వారానే సమాజానికి తెలియచెప్పే కాడ మాదిగలు ప్రధాన భూమిక పోషించారు. అంటే సమాచారాన్ని సమాజానికి అందించే కాడ మాదిగల పాత్ర మొదటి వరుసలో ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. బహుశా మేము సీనియర్లు, మీరు జూనియర్లని నేను అనుకుంటున్నా ఆ విషయంలో. ఓకే, అది వేల సంవత్సరాలుగా ఆ పాత్ర పోషించింది మాదిగలమే కాబట్టి అది చెప్తున్నాను. కానీ మీ మద్దతు, మీ సహకారం వల్లనే ఈ కీలకమైన అంశం పరిష్కారం కావడానికి దారితీసింది. నేను తలవంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను, నమస్కారాలు చెప్తున్నాను. నేను వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఈ అంశం మొదలుపెట్టే ముందు ఎంఆర్పిఎస్కు ధనం లేదు, ఎంఆర్పిఎస్కు సమాజం మద్దతు ఉన్నది, అదే సమయంలో మీడియా మద్దతు ఉన్నది. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభ రోజుల్లో లక్ష్యాన్ని నెరవేర్చుకునే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్ రావడానికి 1 సంవత్సరంన్నర పైగా పట్టింది. ఉదాహరణకు ప్లీజ్ 94లో జూలై 7న ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం వాస్తవానికి 30 ఏళ్ళు కాదు, 3 సంవత్సరాలు తిరగకముందే వర్గీకరణ సాధించారు.
మేము ఎప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి సంబంధించిన వాటిని మేము అమలు చేశాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలు ఉంటాయి, బోధించు, సమీకరించు, పోరాడు అని. మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి ఒక గ్రామంలో మొదలుపెట్టి దాని గ్రామాలకు, మండలాలకు, వివిధ జిల్లాలకు విస్తరించే కార్యక్రమం, బోధించే కార్యక్రమం చేశాం ప్రారంభంలో. అప్పుడు మీడియాకు ఎంఆర్పిఎస్ అంటే కూడా తెలియదు. ఎంఆర్పిఎస్ అని చెప్పుకోవడం కూడా ఆ రోజు అందరికీ అర్థం కాలే, ఏంటి అని అనుకునేవాళ్ళు. అట్లా తిరుగుతూ బోధించే కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్ళాం. అట్లా ఆంధ్రాలో మొదలుపెట్టి రాయలసీమకు వచ్చి తెలంగాణ విస్తరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టాం. మార్చి 2, 1996 హైదరాబాద్ నగరం మొత్తం దిగ్బంధం అయిపోయింది. వెంటనే మళ్ళీ సెప్టెంబర్లో మీటింగ్ పెట్టాం. హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిపోయింది. మరి ఆ వార్తలు సమాజానికి ఎట్లా చెప్పేటి అంటే, ఒక వార్త చదువుతా నేనండి. మాదిగ ముట్టడితో మహానగరం విలవిల. ఇప్పటిది కాదు ఈ వార్త. 9 గంటల బైఠాయింపుతో పౌర జీవనం అతలాకుతలం. ట్రాఫిక్ జామ్లో చిక్కి ఉక్కిరి బిక్కిరైన జనం. ఇది అంటే సమాజానికి మాదిగల ఉద్యమం ఏ స్థాయిలో ప్రభావితం చేసింది అనడానికి ఇదొక సాక్ష్యం. దండోరాతో దద్దరిల్లిన రాజధాని నగరంలో మాదిగల మహా ప్రవాహం. ఏబిసిడికై నేడే హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి. బాబు జగ్జీవన్ మొన్న ముగింపు సభ బాబు జగ్జీవన్ దగ్గర జరిగినట్టుగానే అక్కడ కూడా జరిగింది. అల్టిమేటం, ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపే తేదీ 12 గంటల్లో ప్రకటించాలి. నిజాం కాలేజ్ మైదానంలో బైఠాయించిన వేలాది జనం. వర్గీకరణపై వయస్సు దిగి రావాల్సిందే, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇట్లా ప్రతి విషయంలో మీడియా ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యాన్ని సమాజంలోకి తీసుకెళ్లే విషయంలో మీడియా అతి కీలకమైన పాత్ర పోషించింది అనడానికి, మాకు చేయూతనిచ్చింది అనడానికి ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటాన్ని ముందు కమిషన్లు ఎట్లా అర్థం చేసుకున్నాయి, రాజకీయ పార్టీలు ఎట్లా అర్థం చేసుకున్నాయి, సమాజం ఎట్లా అర్థం చేసుకున్నది, కోర్టులు కూడా ఎట్లా అర్థం చేసుకున్నాయి. ఇప్పుడు దళితులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఈ తెలుగు నేల మీద మాదిగలకు న్యాయం జరగలేదు, ఉపకులాలకు న్యాయం జరగలేదు, ఇది వాస్తవమేనని చెప్పి కమిషన్లు నిర్ధారణ చేసినాయి. కాబట్టి వర్గీకరణ సమస్య పరిష్కారం అని చెప్పి సూచన చేసినాయి. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టక ముందు వచ్చిన లోకూర్ కమిషన్ సాక్ష్యం, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత వచ్చిన రామచంద్ర కమిషన్ సాక్ష్యం, అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో వచ్చిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ సాక్ష్యం. లోకూర్ కమిషన్ వేసింది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1965లో. రామచంద్ర కమిషన్ వేసింది 96లో. ఈ ఉద్యమం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు. ఉషా మేరా కమిషన్ వేసింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2007లో. అంటే కమిషన్లన్నీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల అందరికీ న్యాయం జరగలేదు, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని చెప్పి వర్గీకరణ జరగాలని చెప్పి సూచన చేసినాయి. నంబర్ 1, కమిషన్ల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యానికి అనుకూలంగా ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టక ముందు ఉన్న కమిషన్ల రిపోర్ట్లు ఉన్నాయి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినాక కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇది తెలుగు నేల మీదనే కాదు, హర్యానాలో ఒక కమిషన్ వేశారు, ఉత్తరప్రదేశ్లో కమిషన్ వేశారు. ఈ 2 కమిషన్లకు సంబంధించిన విషయంలో హుకుం సింగ్, గురునామ్ సింగ్ కమిషన్లు అంటారు. కర్ణాటకలో కమిషన్ వేశారు, దాని పేరు సదాశివన్ కమిషన్ అంటారు. తమిళనాడులో కమిషన్ వేశారు, దాని పేరు జనార్దన్ కమిషన్ అంటారు. మహారాష్ట్రలో కమిషన్ వేశారు, దాని పేరు లాహూజీ సాల్వే కమిషన్ అంటారు.
అంటే దళితుల మధ్యలో అసమానతలు ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ ఉద్యమాలు వచ్చిన ప్రతి చోట కమిషన్లు పడ్డాయి. ప్రతి కమిషన్ దళితుల మధ్యలో అసమానతలు మాట వాస్తవమే. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ న్యాయబద్ధంగా అందలేని మాట వాస్తవమే. అందుకున్న వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు, అందుకోలేని వాళ్ళు వెనుకబడిపోయినారు. వీళ్ళ మధ్యలో కూడా అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఎవరి వాట వాళ్ళకి దక్కాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందేసిన మన లోకూర్ కమిటీ నుంచి మొదలుకుంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినాక రామచంద్ర కమిషన్ మొదలుకుంటే, దేశంలో ఎక్కడ కమిషన్ వేసినా వర్గీకరణ సపోర్ట్కి వచ్చేసినాయి. అంటే కమిషన్ నిర్ణయాలు మాదిగల న్యాయబద్ధతను అంగీకరించినట్టుగా సాక్ష్యం. పోనీ ఇక్కడ తెలుగు నేల మీదనే మనం భావించుకుందాం. తెలుగు నేల మీద అసెంబ్లీలో 98లో ముందు తీర్మానం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 98లో తీర్మానం జరిగినప్పుడు ఒక 7-8 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేది. ఏ ఒక్క సింగిల్ పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకించలే. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. ఇక్కడ విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక అంశం మీద ఒక అసెంబ్లీ 3 సందర్భాల్లో తీర్మానం చేసింది ఇదే. నంబర్ 1 98లో, నంబర్ 2 2000 సంవత్సరంలో, నంబర్ 3 2004లో. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అది రాజశేఖర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మళ్ళీ తెలంగాణ వచ్చిన తగ్గ కూడా మళ్ళీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేసీఆర్ కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపాడు. అంటే ఒక అంశం మీద రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయంతో ఉన్నాయంటే ఇక్కడ ఎవరు లేరు. ఎందుకు లేరు? కండ్ల ముందు కమిషన్ రిపోర్ట్ చెప్తున్నాయి, వాస్తవాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి మాదిగల పోరాటంలో న్యాయం ఉన్నది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. సింపుల్ విషయం. ఇక్కడ బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, ఎస్సీలో కూడా వర్గీకరణ కోరుతున్నారు, తప్పేం లేదు. కోరుకోవడానికి ఆధారనే కదా అని చెప్పి రికార్డ్ అన్ని అసెంబ్లీ తీర్మానాల ద్వారా సాక్ష్యం చెప్తున్నాయి. నంబర్ 2 సమాజంకి సంబంధించిన విషయం మీరు ఒక్కసారి గమనించండి. ఎగ్జాంపుల్, ఆ రోజు ఉన్న మీడియా మేరకు చర్చలు జరిపింది. అసెంబ్లీలో తీర్మానం జరుగుతున్నప్పుడు ఉన్న మీడియా చర్చ జరిపింది. వర్గీకరణ వ్యతిరేకించే ఒక వర్గం నుంచి కొంతమంది స్వార్థపరులు తప్ప, వర్గీకరణ వ్యతిరేకించే మొత్తం మీ రిజర్వేషన్ల ఫలాలు మేమే పొందుదామనుకుంటున్న కొంతమంది స్వార్థపరులు తప్ప, మాదిగ మాలేతర మొత్తం సమాజం, మాదిగలు వర్గీకరణ కోరుకుంటారు, మాలలు కొంతమంది వర్గీకరణ వ్యతిరేకిస్తుండ్రు. కానీ మిగతా సమాజం ఏంటి? మిగతా సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ చేయూతనిచ్చేసింది. అది మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం జరిగిన చర్చలప్పుడు కానీ, మొన్న సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్ అప్పుడు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా, ప్రింట్ మీడియాలో వ్యాసాలు వచ్చినాయి కదా, ఎడిటోరియల్స్ వచ్చినాయి కదా, సోషల్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా. మాదిగేతర మొత్తం సమాజం ఈ వర్గీకరణ ఎప్పుడో జరగాల్సి ఉండే, ఇప్పటికైనా న్యాయం జరిగింది, 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని చెప్పి న్యాయాన్ని గుర్తించిందే మొత్తం సమాజం, ఎంఆర్పిఎస్ను గుర్తించింది మొత్తం సమాజం. అంటే ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది స్వార్థపరలే తప్ప సమాజం యావత్తు మాదిగలకు అండగా ఉన్నది అనడానికి ఇది సాక్ష్యమే కాకుండా, ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎంఆర్పిఎస్కు సమాజం నుంచి వచ్చిన సహకారంతో ఎంఆర్పిఎస్ నిలబడుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఈ మీడియా సహకారం ఉన్నట్టుగానే సమాజంలో అన్ని వర్గాల పెద్దల, అన్ని రాజకీయ పార్టీల పెద్దల, అన్ని వర్గాల మేధావుల మద్దతు ఎంఆర్పిఎస్కు నిలబడుకుంటూ వచ్చేసింది. అంటే సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సపోర్టుగా ఉన్నది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జీలు వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకునే రైట్ ఉన్నది, హక్కు ఉన్నది అని చెప్పి త్వరగా మార్గదర్శక సూత్రాలు అమలు చేసుకోవాలని చెప్పి సూచన చేసింది, జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన దానికి నాయకత్వం వహించింది ఎవరు? గౌరవ్ చంద్రచూడ్ గారు. వాళ్ళ తండ్రి కూడా చీఫ్ జస్టిస్గా చేశారు. బహుశా చాలామంది చీఫ్ జస్టిస్లు అయ్యారు, కానీ అందులో కొంతమందికి మాత్రమే గొప్ప పేరు ఉన్నది. అంటే ఎవరికి ఒత్తిడికి తలొగ్గకుండా, పాలక ప్రతిపక్ష ధనానికి తలొగ్గకుండా న్యాయం వైపు నిలబడతారు అనడంలో న్యాయవ్యవస్థకు ఎంత గౌరవం ఉన్నదో, అందులో చంద్రచూడ్ గారి కుటుంబానికి, చంద్రచూడ్ గారికి అంత పేరు దేశంలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ రైటు, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, దళితులందరూ ఒకే సమూహానికి సంబంధించిందని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు, దళితుల మధ్యలో కూడా సాంఘిక అసమానతలు ఉన్నాయి, దళితులు వేరువేరు కులాలుగానే ఉన్నారు అని చెప్పి
అందరికీ న్యాయం జరగాలని చెప్పి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో తీర్పు చేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణను మాదిగలు కోరుకుంటుండ్రు, వర్గీకరణను మాలలు కొంతమంది వ్యతిరేకిస్తుండ్రు. కానీ మరి మీడియా సపోర్ట్ ఎటున్నది? సమాజ మద్దతు ఎవరికి ఉన్నది? పోరాటం ఎవరు ఈ రోడ్డు మీద 30 ఏళ్ళు రాజు లేకుండా చేశారు? న్యాయ వ్యవస్థ మద్దతు ఎవరికి ఉన్నది? కమిషన్ల మద్దతు ఎవరికి ఉన్నది? అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాజకీయ పార్టీల మద్దతు ఎవరికి ఉన్నది? ఎంఆర్పిఎస్కి ఉన్నది. కాబట్టిగానే 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ నిలబడ్డది. న్యాయం లేకపోయినా, సమాజం మద్దతు లేకపోయినా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంత 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? నిలబడే అవకాశం లేదు. బట్ ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఒంటరి వాళ్ళే కదా. నిజంగా చెప్పాలంటే సమాజ స్రవంతిలో సమాజ అభిప్రాయానికి అనుగుణంగా కూడా వాళ్ళు ముందుకు రావాలి. సమాజం ఏమనుకుంటుంది కనీసం చూడాలి, మీడియాలో ఏమనుకుంటుంది సమాజం చూడాలి, న్యాయ వ్యవస్థ ఎట్లుందో చూడాలి, రాజకీయ పట్ల ఏమనుకుంటారో చూడాలి. అవి చూడకుండా ఇంకా మేమే తింటామంటున్న వాళ్ళ ప్రకటన చూస్తే ఎంఆర్పిఎస్ కాదు, సమాజమే వాళ్ళను ఈసడించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతకాలమే ఇంకా మీరు అడ్డుకుంటారు? ఇది న్యాయం కాదయా, మీ వాట అడుగుతలేరు కదా, వాళ్ళ వాట అడుగుతున్నారు కదా అని చెప్పి సమాజంలో అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా మా సోదర వర్గంలో ఉండబడే కొంతమంది వ్యక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్లు మానుకోండి, వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇంకేదో చేస్తామనే దాన్ని కూడా ఆపుకోండి. మనం ఇంకా ఉమ్మడి సమస్యల మీద పోటం చేయడానికి అవకాశం ఉన్నది. దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, బీసీలకు, సమాజానికి అన్యాయం జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం కోసం కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కలిసి పని చేసుకోవడానికి ముందుకు రావాలి. కానీ ఇంకా వర్గీకరణ వ్యతిరేకించే ఇట్లాంటి నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, నేను మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. దయచేసి ఇది నాట్ లైట్. కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకు జపం చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, 99% లేరు. నాకు తెలిసి మాలల్లో 1-2% నాకు అండగుండేటోళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎందుకో తెలిసి రాలేదు, కానీ ఒక రమేష్ అనే తమ్ముడు వచ్చిండు ప్రకాశం జిల్లాలో. నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు నుంచి నాకు పరిచయం. అగో రమేష్ ఇక్కడ ఉన్నాడు, మాల అతనిది. అతను మాల చేతెత్తున్నాడు. ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతాడు, ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూల ఉద్యమంలోనే పాల్గొంటాడు, ఖరాఖండిగా వర్గీకరణ జరగాలని చెప్పి వాళ్ళతో గొడవలు పడతాడు. ఎందుకయ్యా మీరు అడ్డం పడుతున్నారు, ఎందుకయ్యా మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖరాఖండిగా ఓకే విషయం ఖరాఖండిగా నాకు 30 ఏళ్ళ పరిచయంలో చెప్తున్నాను. ఖరాఖండిగా వర్గీకరణ కానీ వాళ్ళకు ప్రాధాన్యత అదంటే పలుకుబడి కానీ ఇతరత్ర ఒక నాయకుడికి ఎక్స్పోజ్ అయిన గుర్తింపు లేదు. కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జే భారత్లో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు, అతను కూడా మాలే. అతను మాలలతోటే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. కానీ ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడిగా కనిపించాడు, జే భారత్లో పనిచేస్తున్న తమ్ముడు. అదే సమయంలో ధర్మరాజు అని నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీ వచ్చి ధర్నాలు చేసిండు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహనుడు ధర్నా చేస్తుంటే అదే మాల నుండి వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా, ఒక సోదరుడు కూడా నాగర్ కర్నూలు నుండి వచ్చి ఒక 100 మంది మాలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ 1%, 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనవాదులుగా తయారైన అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలల్లో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలకు వస్తారు చూడు, మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి పరులం, అసలు విప్లవకారులకు కూడా మేమే సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులుగా ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనువాదులు. వాళ్ళు మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనువాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనువాదులే. వాళ్ళు మనవాదులుగా తయారైనరు అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కారు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానతలు తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరన్నా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన,
రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లకు ఎదిగిన, మేధావులు అన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనువాదులే. మాల నుండి వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానతలు కానీ అనుకునేటోళ్ళు కాదు, మనువాదులు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అగ్రకులాలు అంబేద్కర్ను వ్యతిరేకించినాయి ఆనాడు. కానీ మళ్ళీ అగ్రకులాల సమాజం మళ్ళీ ఆలోచించింది, నిజమే కదా, వేల సంవత్సరాలుగా మనమే వాళ్ళని అణిచేసాం కదా, వేల సంవత్సరాలుగా వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టాం కదా, అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలనే పోరాటాన్ని ఇప్పుడైనా మనం అంగీకరించకపోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్లు సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టే కదా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయినరు. మాలల నుంచి ఎదిగిన నాయకులు మేధావులే మనువాదులుగా తయారైంది. మరి మనువాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా. కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలల్లోనే మనువాదులు ఉన్నారు. ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం కదా, మాలల్లోనే మనువాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% ఉంటే వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలుపుకెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతా. సామాన్య మాలలతో నాకు శత్రుత్వం లేదు, వాళ్ళు నా సోదరులే. కానీ ఎదిగిన వాళ్ళతోటే, ఎదిగి మనవాదాన్ని ప్రదర్శించే వాళ్ళతోటే నాకు విభేదాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మేము రాజీ పడే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఈ నేపథ్యం ఒక అంశంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. రెండో విషయం భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ ఒక తెలుగు నేలనే కాదు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ పార్టీలు ఇటా అటా అనే విషయంలో తేల్చుకునే కాడ మల్లగుల్లాలు పడే కాడికి మాత్రం వచ్చేసినాయి. అనుసరించే వాళ్ళు అనుసరిస్తుండ్రు, అనుసరించని వాళ్ళు అనుసరించకపోతుండ్రు. కానీ ఎటో ఉండక తప్పదనే కాడికి మాత్రం నెట్టబడుతున్నాయి. అంతిమంగా అందరూ వర్గీకరణకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునే వైపే ముందుకు రావాల్సిన పరిస్థితి నెట్టబడుతున్నది. పూనా ఒడంబడిక తర్వాత భారతదేశంలో రిజర్వేషన్ల అంశం మీద బాగా ఇప్పుడు చర్చ జరుగుతున్నది వర్గీకరణ అంశం మీదనే. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం చిన్నగా మొదలైన ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలను మాత్రమే ప్రభావితం చేసిన మొదటి దశలో దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇవాళ వర్గీకరణ అంశం మీద ఎటు ఉండాలనే విషయంలో నిర్ణయాలు తీసుకునే కాడికి రాజకీయ పార్టీలు వస్తున్నాయంటే దేశాన్ని ఒక శక్తివంతమైన ప్రభావితం చేసిన ఉద్యమం ఏదైనా ఉంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేసి మీరు మర్చిపోవద్దు. చివరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నా సోదరులారా, ఈ దేశంలో ఒక అంశం మీద వచ్చిన ఉద్యమం ఒక అంశానికే పరిమితమైనవి. ఏదైనా సంఘాలు ఉన్నా, ఏదైనా ఉద్యమాలు వచ్చినా, ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది అనుకుందాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది. 2001లో ఉద్యమం రాజకీయ పార్టీగా ఏర్పడి 2014 వరకు వచ్చింది. మధ్యలో ఏదైనా సామాజిక అంశాలు పట్టించుకున్నదా? మధ్యలో ఏదైనా ఇతరాతర విషయాలు పట్టించుకున్నదా? లేదు. ఒక సింగిల్ ఎజెండా మీదనే అది పని చేసుకుంటూ వచ్చింది, ఇంకా వేరే ఎజెండా తీసుకోలే. అట్లనే భారతదేశంలో మీరు ఏ ఉద్యమాల లక్ష్యమైనా చూడండి, ఆ లక్ష్యంకు మాత్రమే పరిమితమై పనిచేసినాయి. కానీ ఎంఆర్పిఎస్ ఆ లక్ష్యం కోసం కట్టుబడి పోరాటం చేస్తూనే సమాజంలో ఉండబడే భిన్న వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఆ విధంగా కొన్ని ఉద్యమాల్లో భాగస్వామ్యం అయింది, కొన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించింది. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అయింది. మీరు అంటున్నారు కదా, కేసీఆర్ ఆమర దీక్ష చేస్తున్నప్పుడు ఆయన కండగా నిలబడి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించి ఉద్యమాన్ని పాత్ర పోషించిన కాడ ఎంఆర్పిఎస్ నిలబడ్డది. టీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన ఏదంటే ఎంఆర్పిఎస్ అతి కీలకమైన పాత్ర పోషించింది. అప్పటికి పొలిటికల్ చేసి రాలే ఇంకా. ఓకే, సేమ్ టైం వాళ్ళు విస్మరించిన సమస్యలు ఎజెండా తీసుకున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న కొత్తలో కాంగ్రెస్ స్టాండ్ ఏమైందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండు కాబట్టి ఆమెను దేవత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ స్టాండ్ ఎట్లున్నదంటే ఈయన ఆమర దీక్ష చేసి ఇతరాతర ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిండు కాబట్టి ఆయన జాతిపిత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ నేతను జాతిపిత చేశారు, సోనియా గాంధీని దేవతను చేశారు. అప్పుడు వెంటనే ఎంఆర్పిఎస్
అయితే ఒకరు జాతిపితలు అవుతే ఒకరు దేవతలు అవుతే మరి సచ్చినోళ్ళు ఏమవుతారో చెప్పాలని చెప్పి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టి 1000 మంది అమరుల తల్లులను కుటుంబాలను తీసుకొచ్చి లక్షల మందితో మీటింగ్ పెట్టి ఆ అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు భూములు ఇవ్వాలి, వాళ్ళకు ఎక్స్రేస్ వాళ్ళకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఉన్నది. అంటే ఉద్యమంలో భాగస్వామి అయింది ఎంఆర్పిఎస్. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు లేని కాడ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. అట్లనే ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. ఏ పేదవాళ్ళైనా ఏ కుటుంబంలో ఇవాళ ఆరోగ్య భద్రత పొందుతున్నారు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుంటారంటే 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నడపడం ద్వారా వచ్చిన పరిష్కారమే ఆరోగ్యశ్రీ అనే విషయం మనందరికీ తెలుసు. దాన్ని దృష్టి పెట్టుకొని అక్కడ 2012లో అంతర్జాతీయ స్థాయిలో ఒబామా కేర్ అనేది హెల్త్ కేర్ అనేది ఒకటి పెట్టిండ్రు. తర్వాత మన ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవ పథకం అనే పేరు ఇప్పుడు 2018లో అక్కడ పెట్టిండ్రు. అంటే అర్థం ఏంటి? పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగా అందాలనేది ఆనాటి 2004 డిమాండ్. అది ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చేసింది. అంటే దీనికి నాయకత్వం వహించింది అంటే ఎంఆర్పిఎస్ఏ. కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల కోసం ఉద్యమం చేసి భారతదేశం లెక్కలేని విధంగా పెన్షన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 6000 పెన్షన్ ఉన్నది. ఎక్కడన్నా ఉన్నదంటే ఎక్కడ 6000 పెన్షన్ ఉండదు వాళ్ళకు. ఇతరత్ర సమస్యల పరిష్కారం కూడా ఉద్యమం చేసింది. అట్లనే ఓల్డేజ్ పెన్షన్ కోసం ఉద్యమాలు చేసింది. 2004-2014 మధ్యలో 200 పెన్షన్ ఉంటే అదనంగా ₹1 పెన్షన్ పెరగలేదు 10 ఏళ్లలో. కానీ ఇవాళ 200 పెన్షన్, ₹4000 పెన్షన్ పెరిగిందంటే దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే ఆ అంశాలు జోడించింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగడం కోసం దారితీసింది. మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధించింది. ప్రియాంక రెడ్డి గారిని అత్యాచారం చేసి చంపిన తర్వాత సమాజం అంతా ఆ నిందితులందరినీ చంపాలన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. కానీ ప్రియాంక రెడ్డి కంటే ముందు 3 గంటల ముందే మానస యాదవ్ను వరంగల్లో అత్యాచారం చేసి చంపారు. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. టేకు లక్ష్మిని ఆసిఫాబాద్లో 3 రోజుల క్రితం చంపారు ప్రియాంక రెడ్డి కంటే ముందు. వాళ్ళ దగ్గరికి ఆ సమస్య ఎవరు పట్టించుకోలేదు. అంటే అగ్రకులాల మహిళలు చంపిపోతే ఎన్కౌంటర్ పిల్లల్ని చేశారు కదా, మరి అణగారిన వర్గాల మహిళల్ని అత్యాచారాలు చంపినప్పుడు ఎందుకు అట్లాంటి స్పందన రావట్లేదు? అంటే అగ్రకులాల మహిళలకు ఒక న్యాయం, దళిత మహిళలకు ఒక న్యాయమా, బలహీన వర్గాలకు ఒక న్యాయం అని చెప్పి ఎదురు తిరిగి ఉద్యమం చేయడం వల్ల మనకు ఆ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చిన విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అట్లనే మీరు అందరూ చూశారు. నాకు 2-3 వచ్చి మన జర్నలిస్ట్ సోదరులు ఎప్పుడు కప్పర్ ప్రసాద్తో పాటు చాలామంది మాట్లాడతారు, అన్న దీని మీద స్టేట్మెంట్లు ఇవే, దీని మీద స్టేట్మెంట్లు ఇవే అని చెప్పి. నిజంగా జర్నలిస్టుల సమస్యల మీద వేరే సంఘం నుంచి ఏదైనా స్టేట్మెంట్ మీరు ఆశించారా? ఎంఆర్పిఎస్ నుంచి మాత్రం ఆశించేవాళ్ళు. ఎందుకంటే ఒక మాట మాట్లాడితే కొంత ప్రభుత్వాలు దృష్టికి పోతాయి అని చెప్పి. తర్వాత ఏం జరిగింది? ఎంఆర్పిఎస్ జర్నలిస్ట్ సంఘాన్ని ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాల జర్నలిస్టుల కోసం పాటుపడాలని చెప్పి కొంత కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఎంత మేరకు ముందుకు వచ్చినాయో కానీ ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు మాత్రం బలంగా చర్చ జరిగి ఈ కృష్ణమాదికి ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ సంఘం ఎక్కడ అడ్వాన్స్ అవుతుందో ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి మళ్ళీ ఏ జర్నలిస్ట్ సంఘం ఆ జర్నలిస్ట్ సంఘం కూడా మళ్ళీ బిగబట్టుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టడానికి వాళ్ళ వంత పాత్ర పోషించే కాడికి వచ్చేసారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం తెలుగు నేలని కాదు భారతదేశాన్ని ప్రభావితం చేసింది, వర్గీకరణ అంశం మీద, ఇతరత్ర అంశం మీద. అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఒక అంశానికే పరిమితం కాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల సమస్యలను కూడా పనిచేసుకుంటూ ముందుకు వచ్చేసింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా సోదర వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పేదల సమస్యలు పరిష్కారం కావాల్సినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వ రంగం కుదించబడుతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో మాత్రం రిజర్వేషన్లు మిగులుతున్నాయి, ప్రైవేట్ రంగంలో లేకుండా పోయింది. ప్రభుత్వ రంగం లేకుండా పోతుంది కదా, అంటే రిజర్వేషన్లు కూడా పోతున్నాయి కదా. దీన్ని ఉమ్మడి పోవటంగా మనం మలచాలి కదా. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దు అయినప్పుడు ఉమ్మడి పోవటం మనం చేసి సాధించుకున్నాం కదా, ఎంఆర్పిఎస్ లీడ్ చేసింది కదా. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించే కాడ ఎంఆర్పిఎస్ లీడ్ చేసింది కదా. ఉమ్మడి సమస్యలకు ఎంఆర్పిఎస్ నాయకత్వం వహించింది కదా, అందరిని కలుపుకెళ్ళే కాడ. కాబట్టి దేశంలో అణగారిన వర్గాల భద్రతకు అభివృద్ధికి కొంత నష్టం జరుగుతున్న సమయంలో వాటి వైపు కూడా దృష్టి పెట్టి ముందుకు సాగాలనుకుంటున్న సమయంలో అందరం కలిసి కట్టుకపోవడం చేయడానికి కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పుడుండబడే ప్రభుత్వం కూడా స్వాగతించింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్వాగతించి ఆయన ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించిన విషయంలో పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. 30 ఏళ్ల ఉద్యమంలో 3 ఏళ్ళప్పుడే వర్గీకరణ సాధించుకున్నాం, అది మళ్ళా కోర్టు కొట్టేసింది. తిరిగి మళ్ళీ 5 ఏళ్ళకే రాష్ట్రపతితో సాధించుకున్నాం. ఇది చూడండి, ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమ సమస్య పరిష్కారానికి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆమోదించిండు 99 డిసెంబర్లో.
అంటే 97లోనే వర్గీకరణ సాధించుకున్నాం, తాత్కాలికంగా అడ్డంకి వచ్చింది, తిరిగి మళ్ళీ ఉద్యమం నిలబెట్టుకున్నాం, చివరికి రాష్ట్రపతి ఆమోదించిండు. రాష్ట్రపతి ఆమోదించిన వర్గీకరణ అంశం 4 ఏళ్ళు పరిష్కారం జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలో. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ స్టేట్ పవర్ లైన్ అది చేశారు. అప్పటి నుంచి మళ్ళీ ఉద్యమం జరుగుతూనే ఉన్నది. స్టేట్ పవర్ అనేది మనం ఇప్పుడు చెప్పేశారు. అంటే ఎక్కడ కూడా రాజీ లేకుండా, ఎక్కడ కూడా అలసిపోకుండా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఈ ఉద్యమం నడపడం వల్ల వర్గీకరణ లక్ష్యం నెరవేరింది. ఎంఆర్పిఎస్కు సమాజం చేతనిచ్చింది. ఎంఆర్పిఎస్ ఎదగడానికి సమాజం కూడా కారణమైంది. కాబట్టి తిరిగి సమాజానికి మళ్ళీ సేవ చేయాలనే పద్ధతిలోనే ప్రజల కోసం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాలు నిర్వహించి ప్రజల కోసం మేలు చేసింది. ఆ విధంగా కృతజ్ఞత కూడా మాకున్నది కాబట్టి కృతజ్ఞత చాటుకున్నాం. ఇప్పుడు నా సోదరులు ఈ మీట్ ది ప్రెస్కి పిలిచి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ, భవిష్యత్తులో సమాజ సమస్యల మీద మరిన్ని పోరాటాలు చేయడానికి ఎంఆర్పీ సిద్ధంగా ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.